ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాదెళ్ళ. ఏ భాషలో రూపొందిన చిత్రమైనా అందులో హీరో ఉంటాడు, విలను ఉంటాడు. ఏ కథలోనైనా విలన్ ఉంటేనే హీరోకి ఎలివేషన్ ఉంటుంది, అతని హీరోయిజాన్ని చూపించేందుకు వీలుంటుంది. కాబట్టి ఒక సినిమాకి హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ముఖ్యం. అలాంటి విలన్ క్యారెక్టర్ చేసే నటుడు ఎంతటి ప్రభావవంతుడై ఉండాలి, తన విలనిజాన్ని ఎంత బాగా పండించాలి, విలన్ అంటే ఇంత క్రూరంగా ఉంటాడా అనిపించేలా తెలుగు సినిమాల్లోని విలనిజానికి కొత్త అర్థం చెప్పిన నటుడు రాజనాల కాళేశ్వరరావు. సినిమాల్లో తన పేరును రాజనాలగా సుస్థిరం చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన రాజనాల 10వ తరగతి చదివిన తర్వాత ఇంటర్ చదవాల్సి ఉండగా ఎంత చదివినా ఉద్యోగం కోసమే కదా అని అక్కడితో చదువు ఆపేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించుకున్నారు. 1944 నుంచి 1951 వరకు ఆ ఉద్యోగం చేస్తూనే నాటకాలు ప్రదర్శించేవారు. అలా ఓ నాటకంలో ప్రభుత్వాన్ని విమర్శించే పాత్రలో నటించాడు. అది చూసిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వాన్నే విమర్శిస్తావా అంటూ అతన్ని సస్పెండ్ చేశారు. ఉద్యోగం చేస్తున్న సమయంలో మిగతా ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్నా తను మాత్రం ఒక్కసారి కూడా లంచం తీసుకోకుండా ఎంతో నిజాయితీగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు రాజనాల. ఆ తర్వాత లక్నో యూనివర్సిటీలో ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 1953లో వచ్చిన ప్రతిజ్ఞ చిత్రంలో మొదటి అవకాశం వచ్చింది, అది కూడా విలన్గా. వాస్తవానికి రాజనాల మనస్తత్వానికి విలన్గా నటించడం ఇష్టం ఉండేది కాదు, కానీ అతనికి అన్ని అలాంటి క్యారెక్టర్సే వచ్చేవి. అప్పటి వరకు తెలుగు సినిమాల్లో ఎంతోమంది విలన్స్గా రాణించిన వారు ఉన్నారు, అయితే వారందరికంటే భిన్నమైన శైలి రాజనాలది. వద్దంటే డబ్బు చిత్రంలో మొదటిసారి ఎన్టీఆర్తో కలిసి నటించారు. 25 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్కి పిల్లనిచ్చిన మామగారిగా నటించి శభాష్ అనిపించుకున్నారు. అప్పటి నుంచి రాజనాలకి ఎన్టీఆర్తో మంచి అనుబంధం ఏర్పడింది. ఇరు కుటుంబాల వారు ఎంతో ఆప్యాయంగా అప్పుడప్పుడు కలుసుకునేవారు. సినిమాల్లో రాజనాల చేసే క్యారెక్టర్లను బట్టి ఆ రోజుల్లో ఆయన్ని దుష్ట నట చక్రవర్తి అని అందరూ పిలుచుకునేవారు. తాను చేసిన 400 సినిమాల్లో 100కు పైగా విలన్ పాత్రలు పోషించారు. సినిమాల్లో తను చూపించే విలనిజానికి ప్రేక్షకులు శాపనార్థాలు పెట్టేవారంటే ఆయన చేసే పాత్రలకు ఎంత న్యాయం చేసేవారో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్, కాంతారావు హీరోలుగా నటించిన ఎన్నో సినిమాల్లో విలన్గా నటించి మెప్పించారు. అప్పట్లో హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక విలన్ రాజనాల. 1966లో మాయా ది మ్యాగ్నిఫిసెంట్ అనే హాలీవుడ్ సినిమాలో ఇండియన్ చీఫ్గా నటించారు. అలా హాలీవుడ్ సినిమాలో నటించిన తొలి తెలుగు నటుడిగా రికార్డ్ సృష్టించారు రాజనాల. 32 ఏళ్ల వయసులోనే రాజనాల భార్య అన్నపూర్ణ చనిపోయింది. అప్పుడు ఎన్టీఆర్ఏ దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు. భార్య చనిపోవడంతో ఎంతో కృంగిపోయారు రాజనాల. 1.5 ఏళ్ల పాటు సినిమాల జోలికి వెళ్ళలేదు. ఆ తర్వాత భూదేవి అనే యువతిని రెండో వివాహం చేసుకున్నారు. 1972 నుంచి మళ్ళీ నటించడం మొదలుపెట్టారు. కానీ అంతకు ముందు వైభవం మాత్రం లేదు. కొత్త విలన్లు చిత్రరంగానికి వచ్చేయడంతో రాజనాలకు అవకాశాలు తగ్గిపోయాయి. ఎన్టీఆర్ మాత్రం తన సొంత సినిమాల్లో, తను నటించే సినిమాల్లో వేషాలు ఇస్తూనే ఉండేవారు. అదే సమయంలో పెద్ద కుమారుడు వ్యాధిగ్రస్తుడై మృతి చెందాడు. రెండో కుమారుడు ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళి కనిపించకుండా పోయాడు. ఈ ఘటనల వల్ల మానసికంగా, శారీరకంగా బలహీనమైపోయారు రాజనాల. సినిమాలు ఉధృతంగా ఉన్న రోజుల్లో ఎన్నో ఆస్తులు కూడా పెట్టారు రాజనాల. సినిమాల్లో విలన్గా ఎంతో క్రూరంగా కనిపించే ఆయన నిజ జీవితంలో కరుణామూర్తి. తత్వాలను, జీవిత సత్యాలను ఎంతో అర్థవంతంగా చెప్పేవారు. ఆయనకు పుస్తకాలంటే మరీ మక్కువ. కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే పుస్తకాలతో ఇంట్లోనే ఒక లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నారు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా సినిమాలు చేసేవారు కాదు. వచ్చిన డబ్బును వచ్చినట్టు ఎవరో ఒకరికి సాయం చేస్తూనే ఉండేవారు. తన జీవితంలో ఎన్నో దాన ధర్మాలు చేశారు రాజనాల. సినిమా అవకాశాలు లేకపోయినా, ఆదాయం తగ్గిపోయినా దాన ధర్మాలు మాత్రం మానలేదు. అలా ఆయన సంపాదించిన ఆస్తులన్నీ కరిగిపోయాయి. సినిమాలు లేని సమయంలో ఆయన్ను ఆదుకునేవారు కరువయ్యారు. అయినా కృష్ణ, ఎన్టీఆర్ వంటి వారు తమ సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. 90వ దశకంలో ఈవీవి సత్యనారాయణ హలో బ్రదర్ చిత్రంలో, ఎస్వి కృష్ణారెడ్డి నెంబర్ 1 చిత్రంలో అవకాశాలు ఇచ్చారు. కృష్ణ హీరోగా నటించిన తెలుగు వీర లేవర రాజనాల చివరి చిత్రం. ఆస్తులన్నీ పోగొట్టుకున్న తరువాత హైదరాబాద్ వచ్చి సారథి స్టూడియో సమీపంలో ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకొని అందులో ఉండేవారు. అప్పటికే షుగర్
షుగర్ వ్యాధితో బాధపడుతున్న రాజనాల కాలికి దెబ్బ తగలడంతో అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలోనే కాలి వేలును తొలగించారు. ఆ తర్వాత కాలుకి కూడా ఇన్ఫెక్షన్ సోకడంతో ఒక కాలును తొలగించారు. దాంతో తన సినీ జీవితంపై పూర్తిగా అవకాశాలు వదులుకున్నారు. ఆ సమయంలోనే చెన్నైలో ఉన్న తన కుమార్తె దగ్గరకు వెళ్ళినప్పుడు అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వైద్యానికి 2 లక్షల వరకు ఖర్చయింది. అది చెల్లించే పరిస్థితిలో ఆయన కుమార్తె లేకపోవడంతో ఈ విషయాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే ప్రభుత్వం తరపున ఆసుపత్రి బిల్లును చెల్లించి రాజనాల మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించారు.